హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? మీరు చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నేను బాగున్నాను. అందరూ బాగుండాలా, అందులో నేను ఉండాలి. అయితే ఈరోజు గంగస్థాన్ ఉత్తర తిరుపతి వెంకటేశ్వర స్వామి గుడికి వచ్చినామన్నమాట. నేను మా అబ్బాయి. నేను ఇంతకుముందు వీడియోలో చెప్పినా కదండి, ఇక్కడ మనసులో ఏదన్నా ధర్మబద్ధమైంది కోరిక ఉంటే దాన్ని సంకల్పం చేసుకొని ముడుపు కడితే తప్పకుండా నెరవేరుతుందని. మేము ఈ విషయం నేను అప్పుడు చెప్పిన, ఇప్పుడు కూడా నేను చెప్తున్నా, ఖచ్చితంగా ఆ కోరిక నెరవేరుస్తుంది. ఇది ఆ భగవంతుడు తప్పకుండా మన కోరిక తీరుస్తాడు. చాలా పబ్లిక్ వస్తారండి. అయితే ఇక్కడ ఇప్పుడు ముక్కోటి ఏకాదశి వస్తుంది కదండి. ఆ రోజు గణపతి సచ్చిదానంద స్వామి ఇక్కడికి వస్తాడు అన్నట్టు. ప్రతిసారి వస్తాడు, ప్రతి సంవత్సరం వస్తాడు. ఈ గుడి ఆయననే కట్టించిండు. ముందే అదేంటిది ముందే రాయించుకుంటే స్వామివారి దర్శనము ప్రసాదము ఇస్తారట. మేమైతే రాయించుకున్నాము. ఫస్ట్ చిట్టి మాదే. అంటే పొద్దున్నే వస్తే ఇంకా మంచి దర్శనం అవుతాడు అన్నట్టు. అంటే ఇంతకుముందు వచ్చినాం కానీ 3-4 ఏళ్ళ కింద. కాకపోతే ఫుల్ పబ్లిక్ ఉండే ఆ రోజు. ఇట్లా ముందే రాయించుకోవాలని తెలియలేదు మాకు. అయితే ఈరోజు మాకు పంతులు చెప్పిండు, అమ్మ ఇటువంటిది ఇట్లా ఉంటుంది, ఇట్లా రాయించుకోండి అని అంటే, సరే స్వామి అని నేను అనుకున్నా. ఇక అట్లనే ఇప్పుడు ఒక 10 నిమిషాలు అయితే ఇక్కడ అన్నదానం జరుగుతుంది, అన్నం తినేసి వెళ్ళండి అమ్మ అని అన్నారు. అంటే ఇక తినేసి వచ్చిన. నాకైతే చాలా మంచిగా అనిపించిందండి నిజంగా. ఎందుకు అన్నం తిన్నందుకు అని అనుకుంటారు, అలా కాదండి. భగవంతుడు మంచి దర్శనమైండు, ప్రశాంతంగా ఉంటుంది. నిజంగా మనసు బాగా లేకుంటే ఎవరింటికి వెళ్ళాల్సిన అవసరం లేదండి. భగవంతుడి దగ్గరికి పోయి ఒక గుడికి పోయి ఒక అరగంట కూర్చుంటే మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. నేనైతే ఈ విధంగానే పాటిస్తానండి. నా మనసు మంచిగా లేదనుకో, మా ఇంట్లో దుర్గమ్మ ఉంది, ఆమె ముందట కూర్చుంటా. ఆమె దగ్గర కూర్చొని ఆమెకు అన్నీ చెప్పుకుంటా నేను. లేకుంటే మా అబ్బాయి ఉన్నాడు అనుకో, మా పిల్లలు ఉంటే గుడికి వెళ్తాము. ఇప్పుడు ఎట్లుందంటే, ఏదన్నా కష్టం వచ్చినా, ఏదన్నా ఎవరికన్నా చెప్పుకోవాలనుకున్నాం అనుకో, ఇప్పుడు వాళ్ళ నోట్లలో మాటలు ఆగుతలేవు. బుక్కెడు అన్నం ఇనుకుతుంది, బుక్కెడు నీళ్ళు ఇనుకుతున్నాయి, కానీ మాట ఇనుకుతలేదు. అదే బాధ భగవంతుడికి చెప్తే ఆ భగవంతుడు అన్న అర్థం చేసుకుంటాడని నేను అనుకుంటానండి. మీలో ఎవరన్నా దగ్గర ఉన్న వాళ్ళు ఉంటే ఇక్కడికి వచ్చి స్వామివారి దర్శనం కావాలనుకుంటే ఇక్కడ టికెట్ రాయించుకోండి. 1000 రూపాయలండి. టికెట్ రాయించుకోండి, చక్కగా స్వామివారి దర్శనం అవుతుంది, ప్రసాదం అందుతుంది. ఇది ఉత్తర తిరుపతి గంగస్థాన్లో ఉంది, నిజామాబాద్. ఒక గంట సేపు ఉన్నామండి. నాకైతే మా అబ్బాయి అయితే గుడికి వెళ్తానా అని అంటే అస్సలు వద్దన్నాడు. మా అమ్మాయి కూడా ఇష్టపడుతుంది, మమ్మీ వెళ్దాం గుడికి వెళ్దాం అని అంటాడు. కానీ ఆ గణపతి సచ్చిదానంద స్వామి వస్తాడు. మీరైతే తప్పకుండా కావాల్సిన వాళ్ళు టికెట్ తీసేసుకోండి, ఆ స్వామివారిని దర్శనం చేసుకోండి. మీకు మాకు మనందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి.
నేను ఎప్పుడూ గుడికి అంటే ఏ గుడికైనా సరే నేను వెళ్తానండి. భగవంతుడిని బాగా నమ్ముతా. అంటే నా ఆలోచన ఎట్లా అంటే ఆహ్, నేను బాగుండాలా, నా పిల్లలు బాగుండాలా, నేను చేసేది నా పిల్లలకు గూడా అలవాటు గావాలా. అందుకే నేను నా పిల్లలని తీసుకొనే నేనెళ్తా. కొంచెం భక్తి మార్గం అన్నది పిల్లలకు తెలియాల. చెడు మార్గంలో నడవద్దు పిల్లలు. ఇది నా కోరిక. నా మొఖం ముందట కనకతార మంచిది అని అంటే నేను పొంగిపోను. నా వెనకాల అనాల అని నేను అనుకుంటానండి. కనకతార ఎటువంటిది, కనకతార పిల్లలు ఎటువంటోళ్ళు, ఎవరైనా అట్లా చాటుకన్నది గొప్పతనం.